హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సాయంత్రం వేళ ఏదైనా డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? అలాంటప్పుడు ఈ పల్లి చాట్ ట్రై చేయండి. భలేగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి మంచిది. అలాగే ఫటాఫట్ అయిపోతుంది. అంత ఫాస్ట్‌గా అయిపోతుంది రెసిపీ కూడా. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకోండి. ఒక బౌల్‌లో ఒక కప్పు వరకు ఉడికించిన పల్లీలు వేడివేడిగా వేసేసుకోండి. అలాగే ఒక ఉడికించిన స్వీట్ కార్న్ ముక్కలు అది కూడా వేసేసుకోండి దీంట్లోనే. తర్వాత పావు కప్ వరకు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పావు కప్ వరకు టమాటాలు అది కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే పచ్చివే తింటాం కాబట్టి. తర్వాత మీకు రుచికి సరిపడా కారం అయితే నేనైతే 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా, అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ ఇదంతా వేసుకొని బాగా కలుపుకోండి. మన కారము చాట్ మసాలా ఇదంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే రుచి ఉంటుంది కాబట్టి దీన్ని వేడివేడిగా పల్లీలు అయినాకనే దాంట్లో వేసేసుకోండి. మనము కలిపేలోపు కొంచెం గోరువెచ్చగా అయిపోతుందండి. తర్వాత కొద్దిగా కొత్తిమీరాకు ఇదంతా వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత నిమ్మరసము ఒక అరచెక్క కలుపుకొని నిమ్మరసము కొత్తిమీరాకు వేసాం కదండి అడిషనల్గా మళ్ళీ అదంతా బాగా కలుపుకోండి. మీరు ఎప్పుడైతే తిందాం అనుకుంటున్నారో ముందు ఒక పావు కప్ వరకు ఇలా బూందీ యాడ్ చేసుకోండి. మీ దగ్గర మిక్చర్ ఉంటే మిక్చర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా కలుపుకొని వేడివేడిగా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తినేయండి. ఆహా అనాల్సిందే, అంత బాగుంటుంది. హెల్దీ కూడా. దీన్ని జనరల్గా బండి మీద దొరికేదానికన్నా మనం ఇంట్లోనే ఇలా హైజీనిక్గా చేసుకొని తినండి. సూపర్గా ఉంటుంది. సాయంత్రం వేళ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు దీన్ని. ఇలా పిల్లలకి బౌల్లో కాకుండా ఇలా పేపర్ చుట్టి పొట్లలాగా చేసిస్తే వాళ్ళు కూడా కొంచెం థ్రిల్లింగ్గా డిఫరెంట్గా ఫీల్ అయ్యి భలే తినేస్తారు. నచ్చుతుందండి చాలామందికి. అలాగే ఇంకో డిఫరెంట్ ఐటమ్, ఇది కూడా లైట్ వెయిట్, ఎంత తిన్నా మనం బరువు కూడా పెరగము. అలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీ ఇంకొకటి ఇది ఏంటంటే ఓట్స్ మసాలా. రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మీ లైక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఫస్ట్ 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్, లైట్ ఫుడ్ కాబట్టి ఆయిల్ కూడా తక్కువనే వేసుకోవాలి కాబట్టి 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి, తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం వేయించుకోండి. తర్వాత దీంట్లో అన్ని వెజిటబుల్స్ వేసుకోవచ్చు. దీంట్లో క్యారెట్ అనేది చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. క్యాప్సికమ్ కూడా వేసుకొని అది కూడా కొంచెం వేగినాక ఒక 2 మినిట్స్ వేయించుకున్నాక దాంట్లో 3 నుండి 4 వరకు ఎల్లిపాయలు మంచి క్రష్ చేసుకొని దాంట్లో వేసుకోండి. తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి మంచి కలర్ఫుల్గా ఉండడానికి. ఇది కూడా మనకు వెల్లిపాయలు వేసుకున్నాం కాబట్టి మంచిగా కొంచెం వేగాలి. కొంచెం పచ్చివాసన పోయేంతవరకు వేయించుకున్నాక ఇప్పుడు టమాటాలు అనేది మనము ఎక్కువగా వేసుకోవాలి. కూరగాయలు అనేది మీ ఇష్టం అండి, రకరకాలుగా వేసుకోవచ్చు, కానీ టమాటా మాత్రం స్కిప్ చేయొద్దు. ఇప్పుడు నేనైతే 2 మీడియం సైజ్ టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకొని దానిపైన సాల్ట్ చల్లుకున్నాను. సాల్ట్ చల్లుకొని కొద్దిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేయాలి. ఒక 5 నుండి 10 నిమిషాల వరకు మూత తీయద్దు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల టమాటాలు చాలా ఫాస్ట్గా ఉడుకుతాయండి. దీంతోపాటు మిగతా కూరగాయలు వేసుకునేవి కూడా ఉడికేస్తాయి మనకు. బాగా కలుపుకొని నెక్స్ట్ మనము 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు కారం, మీరు కారం బదులు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. తర్వాత పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ వరకు గరం మసాలా, తర్వాత 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలా మాత్రం స్కిప్ చేయకండి. ఎందుకంటే చాట్ మసాలాతో ఈ ఫ్లేవర్ బాగా పెరుగుతుంది మనకు ఈ ఓట్స్ మసాలా అనేవి. తర్వాత ఇప్పుడు బాగా వేగినాక మసాలా వేసుకున్నాం కదండి, బాగా వేగినాక మీరు పిల్లలకు పెట్టాలని కూడా కొంచెం స్పైసెస్ అన్ని తగ్గియచ్చు. తర్వాత దీంట్లో 2 కప్పుల ఓట్స్ వేసుకున్నాను కాబట్టి నేను 4 కప్పుల వాటర్ వేసుకున్నాను. 1కి 2 అండి. మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు వాటర్. మనకు జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఒక గ్లాస్ వరకు ఓట్స్ వేసుకోవాలి. ఫస్ట్ ఓట్స్ వేసుకొని కలుపుకోండి, ఎందుకంటే ఉండలు కడుతుంది కాబట్టి. తర్వాత నెక్స్ట్ ఇంకో గ్లాస్ వేసుకొని ఓట్స్ ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం వేసుకుంటూ అయినా కలుపుకోండి, లేకపోతే ఉండలు కడుతుంది మనకు ఓట్స్ అనేవి. ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఓట్స్ 2 గ్లాసుల వరకు ఓట్స్ వేసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకొని దీన్ని మూత ఓపెన్గా పెట్టేసి ఉడికేసినా చాలండి. చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది మనకు ఓట్స్ అనేవి. మీరు లేకపోతే 5 నిమిషాల మూత పెట్టేసినా ఉడికేస్తుంది మనకు. చాలా తొందరగా అయిపోతుంది రెసిపీ. చూసారు కదా, ఈ కన్సిస్టెంట్ ఉన్నప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేస్తే అంతే అండి. లాస్ట్ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, రెడీ అయిపోయింది మనకు మసాలా ఓట్స్. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేకపోతే నైట్ డిన్నర్ లాగా అయినా కూడా తినచ్చు. చాలా లైట్ ఫుడ్ ఇది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కూడా. చాలా హెల్దీ రెసిపీ కూడా ఇది. మనం చాలా తక్కువ ఆయిల్తో చేసుకున్నాం. అలాగే రకరకాల వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకొని చేయొచ్చు. మళ్ళీ చాలా లైట్ ఫుడ్ కూడా, వెయిట్ కూడా గెయిన్ కాదు ఇది ఎంత తిన్నా. ఇంకేంటి, నచ్చిందా మీకు ఈ రెసిపీ? నచ్చితే ప్లీజ్ నా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.